క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథముల నుండి మలాకి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచునట్లు మనఃపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనస్సునకు తెచ్చుకున్న రైతురి గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని ధ్యానించే ముందు దేవుడు మనతో మాట్లాడి బలపరిచి స్థిరపరచునట్లుగా ఈరోజు ఆయన మనతో ఏం మాట్లాడాలో అర్థవంతంగా అర్థమయ్యే రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాటిని మనం అర్థం చేసుకునే రీతిగా మనల్ని మనము సిద్ధపరచుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మన ఆయన, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడైన మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. అలాగనే ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మా స్తుతులపై సింహాసనుడివై మా స్వరములను ముట్టి సరాలము చేసుకుని మీరు మహిమ పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం. ప్రపంచాలను పరిపాలిస్తున్న మాటలు కనుక ప్రపంచాలనే శాసిస్తున్న నీ మాటలను మేము వినబోచుండగా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానంను దయచేయమని, మీరు మాతో మాట్లాడమని, ఏ ఆత్మకు ఎలాంటి మాటలు అవసరమయ్యున్నవో ఆయా బిడ్డలతో మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరిచి ఖండించి గద్దించి సరిచేసి నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచుకొని నీ మార్గంలోకి మమ్మల్ని నడిపించుకోమని వేడుకుంటున్నాం. అలాగనే ఎక్కడైతే 2-3 నీ నామమును కూడి ఉంటారో అక్కడ ఉంటానని చదివిస్తున్నారు కనుక మీరు మా మధ్యలో ఉండి ఈ ఆరాధన క్రమముగాను మర్యాదగాను మనస్పూర్వకంగా ఆరాధించినట్లుగా సహాయం చేయండి. ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, సమస్య లేకుండా మాకు ఆశీర్వాదకరంగాను మీకు మహిమకరంగాను ఈ ఆరాధన జరుగునట్లుగా సహాయం చేయమని ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును లోక రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు అంశం ఏంటంటే, లోకమెరగని యెహోవా సైన్యములు ఏమిటి? లోకమెరగని యెహోవా సైన్యములు ఏమిటి? ఇది మన అంశం. పెద్దగా రాసుకోవాలంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అని టైటిల్ రాసుకొని దాని కింద సబ్ టైటిల్గా లోకమెరుగని యెహోవా సైన్యములు ఏమిటి అని రాసుకుంది. అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఈయన సైన్యములకు అధిపతియగు యెహోవా ఏ సైన్యాలో కింద రాసుకుంది. ఏ సైన్యాలో మనకు తెలియాలి, అవేంటో మనకు తెలియాలి. కాబట్టి ఇది సబ్ టైటిల్గా రాసుకొని మొదటి పార్టుగా, ఇవి 3 పార్ట్లు ఉన్నాయి, మొదటి పార్టుగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. లోకంలో ఒకసారి చూసినప్పుడు చాలామంది సేవకులు, పాస్టర్లు, సువార్థికులు చాలామంది మనకు కనపడతా ఉంటారు. కొన్ని సంఘాలు, కొన్ని డినామినేషన్ సంఘాలు మనకు కనబడతా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే బైబిల్ గురించే చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా బయట విషయాలు ఏం చెప్పరు, కానీ బైబిల్ గురించే చెప్తూ ఉంటారు. వారు చెప్పే ఏంటి అని అంటే ఎంతసేపటికి దేవుని ప్రేమ గురించి, లేదా దేవుడిచ్చే ఆశీర్వాదాల గురించి,
లేదా పరలోకము గురించి, ఈ విషయాలు ఎక్కువగా మనుషుల్ని ఆకర్షించుకోవటానికి ఈ మాటలు ఎక్కువగా చెప్తారు. జనం కూడా ఆకర్షించుకునే మాటల కొరకే ఇష్టపడి లక్షల మంది వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమైందా? ఎంతసేపటికి లోకంలో ఉన్న సంఘాలను ఒకసారి చూస్తే వాళ్ళు కూడా బైబిల్ గురించే చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే దేవుని ప్రేమ గురించి ఎక్కువ చెప్తారు, పరలోకము గురించి ఎక్కువ చెప్తా ఉంటారు, ఆశీర్వాదాల గురించే చెప్తా ఉంటారు. ఇంకా అంతేకాక మీకు ఇంకా చెప్పాలంటే ఎక్కడైనా మీటింగులు జరుగుతున్నాయి అని అంటే మొదటిగా సంపూర్ణ స్వస్థత సభలు, మొన్న ఎక్కడో వాల్ పోస్టర్ చూశాను, సంపూర్ణమైన స్వస్థత సభలట, స్వార్థ ఆశీర్వాద సభలట. ఇంకొక పోస్టర్ కూడా చూశాను, స్వార్థ ఆశీర్వాద సభలు. ఇంకా చూస్తే స్వస్థత సభలు, ఇవి బాగా ఎక్కువ ఫేమస్ అన్నమాట. స్వస్థ సభలు ఇవి ఫేమస్. ఆ మధ్య కాలంలో గుంటూరు వెళ్తే అక్కడ ఒక వాల్ పోస్టర్ ఒకటి కనబడది, సతీష్ కుమార్ గారిది, కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ వాల్ పోస్టర్ గారు కనపడది. అదేంటంటే యేసుతో ఒక రాత్రి అట. టైటిల్ ఏం పెట్టాడో తెలుసా? యేసుతో ఒక రాత్రి. బాగుంది. చాలామంది హైందవ సోదరులు కామెంట్ కూడా చేశారు, యేసుతో ఒక రాత్రి ఏంట్రా బాబు అని. ఇలాంటి టైటిల్స్ పెట్టి ఎంతసేపటికి స్వస్థతలను, ఆశీర్వాదాలు, దేవుని ప్రేమ, వీటి గురించే చెప్తూ ఉన్నారే తప్ప దేవుడు ప్రేమామయుడనే చెప్తూ ఉన్నారు తప్ప దేవునికి కోపం కూడా ఉంది అన్న సంగతి మాత్రం చెప్పటం లేదు. ఎంత ప్రేమిస్తాడో అంత కోపం ఉంది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? దేవుడు అంటే ఎంతసేపటికి ప్రేమ 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 అని చెప్పుకోవటం కాదు, కానీ దేవుడు మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతగా కోపం కూడా ఉంది. అంత కోపం ఉంది. ప్రేమ ఎంత ఉందో కోపం అంతే ఉంది. కోపం మన మీద ఎందుకు చూపిస్తాడు, ఆ సాతానుగాడి మీద చూపిస్తాడు, మన మీద ఎందుకు చూపిస్తాడు అని అనుకుని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆరాధనకు వచ్చి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోదామన్నా కానీ దేవునికి కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన ఒక క్రమం పెట్టాడు, పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. ఆ గ్రంథంలో ఉన్న వాటి ప్రకారమే మనం ఫాలో అవ్వాలి. అంతేగాని ఏదో వాళ్ళు చెప్పారు అంతవరకు విన్నాము అంటే కాదు. బైబిల్ ఒకటే చెప్తుంది, ఏంటో తెలుసా? దేవుడు చెప్పమన్నవి ఏదైతే ఉన్నాయో, అర్థమైందా? దేవుడు చెప్పమన్న వాటిని చెప్పకపోవటం తప్పే, దేవుడు రాయించిన వాటిని కూడా చెప్పకపోవటం అంతే తప్పు. చెప్పమన్నవి చెప్పకపోయినా తప్పే, రాయించిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాటిని కూడా సరిగ్గా చెప్పకపోవటం కూడా తప్పే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఏది ఏమైనా దేవుని విలువేంటో, దేవుడు అంటే ఏంటో, ఆయన సైన్యములేంటో, ఆయన సైన్యములకు అధిపతి అని ఎందుకు అన్నారో ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే బైబిల్లో 75 సార్లకు పైగా రాయబడిందంట. అర్థమైందా? బైబిల్లో 75 సార్లకు పైగా ఏమని రాయబడిందో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా అని రాయబడింది. 75 సార్లకు పైన రాయబడింది ఆ మాట. కానీ ఆ మాటకు వచ్చేసరికి ప్రేమ గురించి చెప్తారు, కానీ ఈ మాట గురించి చెప్పటం లేదు, ఆ సైన్యములు ఏంటో చెప్పటం లేదు. కొంతమందిని అడిగితే ఆయనే దేవుడు కదండి, ఆయనకి సైన్యాలు ఎందుకు అంటున్నారు? నిజమే కదా, ఆయనే దేవుడు కదా, ఆయనకి సైన్యాలు ఎందుకు, ఆయనకి సైన్యాలు ఎందుకు అని అంటున్నారు. పైగా సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఎందుకు రాయించాడు? ఆయన గొప్ప దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. అలాంటి దేవునికి సైన్యాలు అవసరమా అని అంటున్నారు. దేవునికి సైన్యాలు ఎందుకున్నాయి? సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఎందుకు రాయించాడు అన్నది మనం ఆలోచిస్తే, చాలా లోతైన సైన్యాలు, లోతుగా ఆలోచిస్తేనే ఆ సైన్యాలు బయటపడ్డాయి. అందరంతా కష్టపడి సైన్యం గురించి తెలుసుకొని, క్షుణ్ణంగా తెలుసుకొని మీకు చెప్పటం జరుగుతుంది.
కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా సైన్యాల గురించి తెలుసుకోవాలి. క్రైస్తవులంటే ఆశీర్వాదాల గురించి తెలుసుకోవడం, రాయబడింది తెలుసుకోవడం మాత్రమే కాదు, ప్రేమ గురించి ఎక్కడ ఉందా అని చాలా మంది ఎత్తుక్కుంటారు. ప్రేమ 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 అంతే, అది మాత్రం ఉంచుకుంటే కాదు, కోపం కూడా ఉందని ఆయనకి తండ్రికి మన తండ్రికి కోపం కూడా ఉంది. ఆ కోపం గురించి ఏంటో మనం ఆలోచించాలి, తెలుసుకోవాలి. అర్థమైందా? ఓకే, రైట్. ఇప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా అన్న మాటను గురించి సంఖ్యాకాండంలో ఒక మంచి మాట రాయబడింది. అది మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 15వ వచనం ఒకసారి కార్తీక్ కొంచెం చదవాలి నాకు. ఇక మడుగులను పట్టుకొని మాట. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 15వ వచనం చదువుకుంటున్నాం. యెహోవా సుడిగాలి చేతనైనట్టు దొరికిందా? వాహేబును ఈ వాహేబును అర్నోన్లో పడు ఏరులను 6 దేశ నివాస స్థలమునకును తిరిగి మోయాబు ప్రాంతములకును సమీపముగా ప్రవహించి 7 ఏరుల మడుగులను పట్టుకొనేను మాట. ఏంటి? యెహోవా యుద్ధముల గ్రంథములో రాయబడిందంటే యుద్ధాలు ఎన్ని చేశాడంటే ఒక గ్రంథం రాశారట. అర్థమైందా? దేవుడు ఎన్ని యుద్ధాలు చేశావు తండ్రి అని అడిగితే ఒక గ్రంథం రాయబడింది ఆయన చేసే యుద్ధాల గురించి. ఆయనే సేనాధిపతి, ఆయనే రాజు, సైన్యాధిపతి. ఆయనే రాజుగా ఉండి యుద్ధంలో దిగి సైన్యాలతో యుద్ధం చేస్తున్నాడట. అదొక గ్రంథం రాయబడిందట. అర్థమైందా? ఎందుకని? దేవుడంటే ఏంటో మీకు తెలుసా అని ఒక ప్రశ్న అడిగితే GOD గాడ్ అన్న మాట మాత్రమే తెలిసింది. ఈ గాడ్ అన్న పదానికి మంచివాడు అన్న మాట మాత్రం అర్థమైంది. ఈ జీ అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డిస్ట్రాయర్, నాశనము చేయువాడు అని అర్థం. గాడ్ అంటే చాలా సింపుల్గా GOD అని రాసేస్తున్నామే, దాని మీనింగ్ ఎంత ఉందో తెలుసా? జీ అంటే జనరేట్, క్రియేట్ చేసేవాడు. ఓ అంటే ఆపరేట్, నడిపించేవాడు. డిస్ట్రాయిడ్ అంటే నాశనం చేసేవాడు కూడా ఆయనే. పుట్టించేవాడు, నడిపించేవాడు, నాశనం చేసేవాడు కూడా ఆయనే. దేవునితో చాలా ప్రమాదం. జాగ్రత్త. నమ్మినమని చర్చికి వచ్చి కాసేపు కూర్చొని పోతే సరిపోద్ది అనుకుంటున్నారు చాలా మంది. కొంతమంది అయితే బాప్తీసాలు తీసుకొని కొంతకాలం చర్చికి వచ్చి హ్యాపీగా ఇంటికాడ పడుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు చాలా మంది. దేవునితో చాలా జాగ్రత్త, చాలా ప్రమాదం. ప్రేమ గురించి చదివామేమో కానీ దేవుని కోపం గురించి ఎప్పుడు చదవలే. అర్థమైందా? దేవుడు రాశాడంటే భూమి ఆకాశాలు గతించినను దేవుని మాటలు ఒక సున్నా గాని ఒక పొల్లు గాని తప్పిపోదు. భూమి ఆకాశాలు గతించినా ఆయనకున్న కోపం గురించి, ఆయన ఎంత రోషం గలవాడో గురించి, ఆయన చేసే యుద్ధాల గురించి, ఆయన సైన్యాల గురించి చెప్పుకుంటూ పోతే వణుకు పుట్టాలి. ఎంతసేపటికి మనకేమర్థమవుతుందో తెలుసా? ఏమీ తెలియట్లేదు. సైన్యాలంటే ఏందో క్షుణ్ణంగా చెప్పుకుంటూ వస్తా చూద్దాం ఇప్పుడు. అయితే ఇక్కడ మీకు ఒక విషయాన్ని మీకు క్షుణ్ణంగా చెప్పాలి. ఇదివరకు రాజుల కాలంలో ఒక రాజు పైన ఇంకొక రాజు యుద్ధానికి వచ్చేవాడట తన సైన్యాల్ని తీసుకొని. అమ్మా వింటున్నారా? ఒక రాజు పైన మరొక రాజు యుద్ధం చేయడానికి సైన్యాలు తీసుకొని వచ్చేటప్పుడు వీళ్ళిద్దరూ కలిసి యుద్ధం చేయడానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకునే వాళ్ళట. అది ఊరు చివరన ఎక్కడో మైదానాల్లోనో లేకపోతే పర్వత ప్రాంతాల్లోనో ఎక్కడో ఒక చోట ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఆ సైన్యాలన్నీ కొట్టుకొని చచ్చిపోయేవాళ్ళు. గెలిచిన వాళ్ళు వచ్చేవాళ్ళు, ఆ ఓడిపోయిన రాజు రాజ్యాన్ని ఆక్రమించేవాళ్ళు. అందుకే ఎందుకు అని చెప్తున్నానంటే ఆ రాజులు చంపుకుని యుద్ధం చేసే దాన్ని యుద్ధ భూమి అంటారు.
అంటే మీకు ఇంకొక విషయం చెప్పాలి. 2 రాజ్యాలు కొట్టుకుని చచ్చిపోయే, యుద్ధం చేసుకుని చచ్చిపోయే ప్రాంతాన్ని యుద్ధ భూమి అనేవారు. ఇద్దరు రాజులు, 2 సైన్యాలు. ఆ ఇద్దరు రాజుల సైన్యాలు కూడా అక్కడే పూర్వకాలంలో అలా జరిగేది. ఎందుకు యుద్ధాలు జరిగేవి అని మళ్ళీ ప్రశ్న అడిగితే, ఆ రాజుకి ఈ రాజుకి, ఆ సైన్యానికి ఈ సైన్యానికి, ఆ దేశానికి ఈ దేశానికి ఎందుకు యుద్ధాలు జరిగేవంటే అధికారం కోసం, ధనం కోసం, అధికారం కోసం, ధనం కోసం, పేరు ప్రఖ్యాతల కోసం కూడా యుద్ధాలు జరిగేవి. ఒక రాజ్యం పైన మరొక రాజ్యం దండెత్తొచ్చేది. ఎందుకంటే నేను ఇన్ని రాజ్యాలను ఓడించాననే పేరు ప్రఖ్యాతలు రావటం కోసం యుద్ధాలు జరిగేవి. ఆ ఎదుటి వాడిని దగ్గర ఉన్న ధాన్యాలు దోచుకోవటం కోసం యుద్ధాలు జరిగేవి. అర్థమైందా? అధికారము కోసం, చుట్టూ ఉన్న రాజ్యాలను ఆక్రమించుకోవాలన్న అధికార దాహంతో యుద్ధాలు జరిగేవి. అయితే ఒక స్థలమునే ఎన్నుకుని ఆ స్థలంలోనే యుద్ధాలు జరిగేవి. ఆ స్థలంలోనే వీరు బాణాలతోటి, ఇప్పుడైతే తుపాకులు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి. అప్పుడు ఏముండేవి? ఇవన్నీ లేవు. కత్తులతోని, బాణాలతోటి, బరిసెలతోని, ఈటెలతోని యుద్ధాలు చేసుకునేవారు. అర్థమైందా? ఆ యుద్ధం ఎలా ఉండేదంటే రణస్థలంగా ఉండేది. మీకు ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు నిర్మలా వాళ్ళ ఊరి పేరు ఒకప్పుడు ఒకరోజు మన సంఘస్థులు రాజు వాళ్ళ ఇంటికి, వాళ్ళది శ్రీకాకుళం కనుక రాజు వాళ్ళ ఇంటికి ఒకసారి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆ శ్రీకాకుళం ఏరియాలో రణస్థలం అనే ఊరు ఒకటి వచ్చింది. కనపడ్డది? ఉందా? తెలుసు. రణస్థలం అనే ఊరి పేరు ఎందుకు వచ్చిందా అని నేను రాత్రంతా చర్చ చేశాను. చర్చ చేస్తే అక్కడ సందర్భం ఏంటంటే, విజయనగర సామ్రాజ్యపు రాజులకు, ఒరిస్సా రాజులకు యుద్ధం జరిగే స్థలం అంట. అది యుద్ధ భూమి స్థలం. అక్కడ కొట్టుకునే వాళ్ళట, అక్కడ చంపుకునే వాళ్ళట, అక్కడ యుద్ధం జరిగేదట. ఎవరెవరికి? విజయనగర సామ్రాజ్య రాజులకును, ఒరిస్సా నుండి వచ్చిన రాజులకును యుద్ధం జరిగేదట. దాని పేరు రణస్థలం. రణస్థలం ఉందా ఊరు? ఉంది. అక్కడ యుద్ధాలు జరిగేవట. ఇవన్నీ క్షుణ్ణంగా మీకు పరిశీలించి చెప్పాలని ఇవన్నీ తెలుసుకున్నా నేను. రణస్థలం అన్న పేరు వచ్చింది అక్కడ, శ్రీకాకుళం దగ్గరలో. అంతే. మీకు తెలుసు యుద్ధాలు ఎవరెవరికి జరిగినంటే, కళింగ యుద్ధం అంటారు, కళింగ రాజుల యుద్ధం ఉంది. కురుక్షేత్ర యుద్ధం గురించి తెలుసు. ఆ మధ్య కాలంలో కార్గిల్ యుద్ధం గురించి తెలుసు. ఇంకా మనకు పాక్ ఆక్రమిత కాశ్మీరు దగ్గర ఆ రేఖ ఉంటుంది. వాళ్ళు యువతలకు రాకుండా, వీళ్ళు అవతలకు రాకుండా మన దేశానికి పాకిస్తాన్కి ఒక గీత, ఒక రేఖ ఒకటి రాసుకున్నారు. ఆ గీత వాళ్ళు దాటినా మనం దాటినా యుద్ధం జరుగుద్ది. అర్థమైందా? ఇన్ని యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయంటే పేరు ప్రఖ్యాతల కోసం, అధికారం కోసం, ఒకరిని ఆక్రమించుకోకుండా ఉండటం కోసం యుద్ధాలు జరిగేవి. ఇవన్నీ మనకు తెలుసు. అయితే దేవుడు జరిగించిన యుద్ధాలు ఏంటన్నది మనకి ఇప్పుడు అర్థం కావాలి. దేవుడు జరిగించిన యుద్ధాలేంటి? దేవుడు జరిగించే యుద్ధాలేంటి? జరిగించిన యుద్ధాలు బాగా గుర్తుపెట్టుకోండి, నేను బాగా చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని. దేవుడు ఇంతకు ముందు జరిగించిన యుద్ధాలేంటి? దేవుడు ఇప్పుడు జరిగిస్తున్న యుద్ధాలేంటి? యుద్ధం ఏంటి? దేవుడు జరిగించబోవు యుద్ధం ఏంటి అన్నది మనం ఆలోచించాల్సిన అవసరత కలిగి ఉన్నాం. ఎందుకంటే యెహోవా సైన్యములు ఉన్నాయట, యెహోవాకు సైన్యాలు ఉన్నాయట. ఆయన యుద్ధం జరిగిస్తూనే ఉన్నాడట. ఆయన యుద్ధ భూమిలో ఆయన ముందు సైన్యాలను పెట్టి ఉన్నాడట, రెడీగా ఉన్నాడట ఆయన. అందుకనే ఆయన సైన్యాల గురించి, ఆయన గురించి మనం ఒక్కసారి చూద్దాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథము అందరు తీయండి. 7వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 1వ వచనం చూద్దాం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అనండి.
భూమి మీద బ్రతుకుతున్న నరుల కాలం ఏదైతే ఉందో, దేవుడు నరులకు ఇచ్చిన కాలం ఏదైతే ఉందో అది యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా అన్నాడు. అంటే నరుల కాలమే, బ్రతుకుతున్న కాలమంతయు ఒక యుద్ధం లాంటిది అని చెప్తున్నాడు. యుద్ధమే అంటున్నాడు డైరెక్ట్గా. బ్రతుకుతున్న కాలం అంటే యుద్ధం లాంటిది, యుద్ధమే. మనిషి ఒకరోజు బ్రతికాడు అని అంటే ఆ రోజంతా యుద్ధం చేస్తున్నాడట. ఎవరితోని చెప్పండి. ఇప్పుడు చెప్తాను తర్వాత. దేవుడు అప్పటికే యోబుతో యుద్ధం చేస్తున్నాడని నీకు అర్థం కావాల. యుద్ధకాలం అంటే ఏంటో తెలుసా? యోబు రాయించాడు యోబు గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో. దేవుడు ఆ యుద్ధకాలం కాదా అని యోబు అంటున్నాడంటే, ఎవరితో యుద్ధం చేస్తున్నావు యోబు గారు అంటే, నేను ఎవరితోనో యుద్ధం చేస్తున్నాను అనుకుంటున్నావు? దేవుడితో. దేవుడు నాతో యుద్ధం చేస్తున్నాడు, నేను దేవునితో యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు. చూసారా? అర్థమైందా? నేను ఎవరితో చేస్తున్నాను? దేవునితో. ఏంటి దేవునితో యుద్ధం చేస్తున్నావా యోబు గారు అంటే, ఎస్ నిజమే, నేను దేవునితో యుద్ధం చేస్తున్నాను. అక్కడికి వచ్చాట తనకున్న ఆస్తిపాస్తులన్నీ పోయి, ఒంటి నిండా కురుపులు వచ్చేసి, కురుపుల నిండా పురుగులు వచ్చేసి, బూడిద మీద పోసుకొని చిల్లా పెంకుతోట ఆ పురుగుల్ని తీసేసుకుంటున్నాడట. స్నేహితులు భార్య వచ్చిందట, ఈ దేవుణ్ణి దూషించి చనిపోరాదా అనేది తిట్టేసి వెళ్ళిపోయిందట. తర్వాత స్నేహితులు అని ఎవరినైతే అంటున్నామో ఆ స్నేహితులు యోబు గారికి కూడా ఉన్నారట. ఆ స్నేహితులు వచ్చి వాళ్ళు కూర్చొని హేళన చేస్తున్నారట. స్నేహితులు ఏం చేస్తున్నారు? యోబు గారిని హేళన చేస్తున్నారట. హేళన చేస్తున్నప్పుడు యోబు గారు మాట్లాడిన విధానం ఇది. ఏంటి ఆ యుద్ధం గురించి ఒకసారి మనము మరి క్షుణ్ణంగా పరిశీలిద్దామండి. ఎలాంటి ముట్టడి వేసాడో చెప్తాడు. చూద్దాం ఒకసారి. ముట్టడి వేసిన సంగతి చూసి అక్కడ ఎలాంటి యుద్ధము జరిగిందో, ఎవరెవరు సైన్యాలు చూద్దాం ఇప్పుడు. అదే యోబు గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథము ఆయన సైనికులు ఏకంగా కూడి వచ్చి. ఎవరు సైనికులట? దేవుని సైనికులు. జాగ్రత్తగా వినాలి. దేవుని సైనికులట. ఎవరి మీదకి వచ్చారు? యోబు గారి మీదకి వచ్చారట. దేవుని సైనికులు, ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి. వారు నా మీద ముట్టడి దిబ్బలు వేశారు, చుట్టుముట్టి పడేశారట. నా గుడారం చుట్టూ దిగిరి, నా గుడారం చుట్టూ దిగిపోయారు. ఎవరో తెలుసా? దేవుని సైన్యాలు అంటున్నాడు యోబు గారు. యోబు గారి మీద దేవుడు యుద్ధం చేస్తున్నాడట. యోబు గారు దేవుడితో యుద్ధం చేస్తున్నాడట. జాగ్రత్తగా వినండి. యోబు గారితో దేవుడు యుద్ధం చేస్తున్నాడా? చేస్తా ఉంటే ఆయన సైన్యాలు ఏంటంటే, ఆయన సైన్యాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చారు, మొత్తం వచ్చారు బ్యాచి. ఆ సైనికులు ఏం చేశారో తెలుసా? వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసిరి, చుట్టూ ముట్టేశారు, నా గుడారం చుట్టూ దిగిరి. ఏం చేశారు? ఎవరు వాళ్ళ సైన్యము? ఇది నాకు పెద్ద సమస్యగా మారింది. ఆయన సైన్యాలు అంటున్నాడు. ఆ సైన్యాలు ఏంటి అండి? నిజమేనా? ఆయన సైన్యాలు అంటున్నాడు. ఏంటి ఆ సైన్యాలు అన్నది మనం కొద్దిగా ఆలోచిస్తే, యోబు గారు ఎలాంటి వాడో మనం ఒకసారి చూద్దాం రండి. 1వ అధ్యాయము యోబు గ్రంథము. ఎంత భక్తిపరుడో చూడండి. భక్తిపరుడు మీద యుద్ధం జరుగుతుంది, నీ మీద నా మీద జరగట్లేదు అనుకుంటున్నారు చాలా మంది. చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవంతునుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎంతో గొప్ప భయభక్తులు కలిగిన వాడు యోబు గారు. ఎంత గొప్ప భయభక్తులు కలిగిన వాడు అని అంటే, బైబిలే ఆయన గురించి దేవుడు చెప్తున్న మాటలు ఈ రాయించేటప్పుడు. ఆయన ఎంతో యథార్థవంతుడు, నమ్మకమైన వాడు, ఇట్లా అలాగానే యోబు గారి గురించే చెప్పిన వాడైన దేవుడు
ఆయన మీద యుద్ధం చేసిందంట. ఆయన మీద యుద్ధం చేస్తే ఏం జరిగిందో ఒక్కసారి ఆ సైన్యాలు ఏందో మనం ఒక్కసారి జాగ్రత్తగా టిక్కు పెట్టుకొని, ఇందాక యోబు గారు చెప్పిండు, ఆయన సైనికులు దిగారు, ముట్టడి దెబ్బ వేశారు, నా గుడారం చుట్టూ దిగారు అని చెప్పాడు యోబు గారు. ఆయన సైన్యాలు ఏంటో ఇప్పుడు రాసుకుందాం, చూద్దాం ఒకసారి. దేవుని సైన్యాలు అదే 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఎద్దులు నాగలి దునచు, ఎద్దులు నాగలి దునుచు, గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షేబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో వారి పనివారిని హతము చేసిరి. జరిగినదని 16వ వచనం చదువుదాం. అతడు ఇంకా మాట్లాడుతున్నాడు. ఇంకా అతడు మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి, దేవుని అగ్ని సైన్యం, అగ్ని సైన్యం బాగా గుర్తుపెట్టుకోండి. సైనికులు వచ్చారు అని చెప్పాడా యోబు గారు? చెప్పాడు. దేవుని సైనికులు అంటే ఎవరండి? దేవుని సైనికులు ముట్టడి దెబ్బ వేశారు, నన్ను నా గుడారం చుట్టూ దిగారు, ఆయన సైనికులు మొత్తం నా దగ్గరికి వచ్చేసారు, ఒక్క మూకుముడిగా వచ్చేసారు అని చెప్పిన యోబు గారు, ఆయన సైనికులు, సైన్యం అంటే ఏంటి యోబు గారు అని అడిగితే ఆయన సైన్యం గురించి చెబుతూ ఏమంటున్నాడు? అతడు ఇంకనూ మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగలబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయటకు నేను అక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అన్నాడట. అంతేనా? నేను అక్కడనే వచ్చి తప్పించుకున్నాను అన్నాడు. అన్న తర్వాత ఏం జరిగింది? తర్వాత చదవండి, 19వ వచనం చదవండి. ఇప్పుడు ఇంకా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి, ఏంటట? సుడిగాలి కూడా ఆయన సైన్యమేనా? యోబు గారే చెప్పారు కదండి, దేవుని సైన్యాలు వచ్చినాయి, నన్ను ఈ స్థితికి రావటానికి కారణం అంటే దేవుని సైన్యాలు అన్నాడు. ఏంటి ఆ సైన్యాలు యోబు గారు అని అంటే, దేవుని అగ్ని. ఏంటి దేవుని అగ్ని? ఏంటి? ఎక్కడిది? ఒకప్పుడు సొదొమ గొమొర పట్టణాలను నాశనం చేయడానికి దేవుని అగ్ని వచ్చేసి దిగింది. పట్టణాలు బూడిదైపోయినాయి, పట్టణాల్లో ఉన్న మనుషులు బూడిదైపోయారు, పశుపక్షాదులు బూడిదైపోయినాయి, పిల్ల జల్ల మొత్తం దోడు మొత్తం బూడిదైపోయింది. ఆ 2 పట్టణాలు 2 కూడా నాశనం అయిపోయాయి. ఎక్కడి నుండి వచ్చింది అని అంటే దేవుని అగ్ని అట. దేవుని అగ్ని ఎవరు అంటే ఆయన సైన్యములో. అగ్ని ఆయన సైన్యమా అంటే అవును. ఎక్కడ తగలబెట్టాలో, ఏ ఇంటిని తగలబెట్టాలో ఆయన చెప్పగానే వచ్చి తగలబెట్టేస్తున్న అగ్ని ఎక్కడిది అనుకుంటున్నారు మీరు? ఆ అగ్ని ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నారు? దేవుని సైన్యములో దూత ఆ సైన్యం. మరి సుడిగాలి ఎక్కడి నుండి వచ్చింది? సుడిగాలి ఏమన్నాడు 19వ వచనంలో? గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలలు కొట్టగా అది యవ్వనుల మీద పడి వారు చనిపోయిరి. పిల్లలు చనిపోయారట యోబు గారికి. ఎవరు కొట్టారు? ఆయన సైన్యం. ఏంటా సైన్యం? సుడిగాలి. సుడిగాలి ఆయన సైన్యమా? అవును. మీకు తెలుసు కదా, అలా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మీరు చూసారా, గుండ్రగా తిరుగుతూ ఉంటుంది గాలి, దాని మీద చెత్త గింత అంతా మొత్తం తిరుగుతూ ఉంటాయి. ఏంటి ఇది? ఎవరిది అంటే దేవుని సైన్యం అని నీకు చూడగానే నీకు అర్థం కావాలి. యోబు గారు చెప్పారు, బైబిల్లో రాయించాడు దేవుడు. అమెరికాలో చూసారా టోర్నడో, అలా ఎలా తిరుగుతాయి తెలుసా? అది ఎంత పెద్దగా ఉంటుందంటే బస్సులు వెళ్ళిపోతా ఉంటాయి, ఇల్లులు వెళ్ళిపోతా ఉంటాయి, కార్లు వెళ్ళిపోతూ ఉంటారు, మనుషులు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరినైనా చంపేస్తుంది, ఏ ప్రాంతమునైనా నాశనం చేస్తుంది. అది టోర్నడోలు అని పేరు. మరి మనం అయితే పేరు అయితే పెట్టుకున్నాం, కానీ అది ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది అని అడిగితే అది యెహోవా సైన్యము. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన సైన్యం. అగ్ని, సుడిగాలి ఆయన సైన్యం. ముట్టడి దిబ్బ వేశారు నన్ను, ఆయన సైనికులందరూ దిగారు. అంటే
అంతేనా? ఇంకేమన్నా జరిగిందా? యోబు గారు కొంచెం మీకేమన్నా తెలిస్తే కొద్దిగా చెప్పండి అని అంటే ఏం జరిగిందో చూద్దాం. 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదువుదాం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడియెత్తి వరకు, జాగ్రత్తగా వినండి, రోగాల్లో వచ్చే పురుగులు కూడా ఎవరి సైన్యమో చెప్తున్నాడు ఇక్కడ. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగలుకు కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కునుటకై సిల్లా పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండి ఏం చేస్తున్నాడట? గీక్కుంటున్నాడు. ఏం గీక్కుంటున్నాడు? ఒక రోజులోనే జరిగిందా? ఒక్క రోజులోనే జరిగింది. అంతేనా? ఇంకేం జరిగింది? 7వ అధ్యాయం 5వ వచనం. ఏం జరిగింది? 7వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం. దేహము పురుగులతోనూ ఏంటి? పురుగులతో, నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. పురుగులు అప్పుడే వచ్చాయా? దేహములోనికి పురుగులు వచ్చాయా? పురుగులు ఎవరి నుండి వచ్చాయి అంటే యెహోవా సైన్యం. నీ దేహాన్ని పాడు చేసే ప్రతి డిసీజ్ అది యెహోవా సైన్యం. యోబు గారి ఒంటి మీదకొచ్చిన ఆ కురుపులు రావటానికి, ఆ డిసీజ్ లేదా పురుగులు యెహోవా సైన్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన సైన్యమా? యోబు గారిని అలా చేయటానికి కారణం ఆయన సైన్యమేనా? దేవుని సైన్యమే. ఒక్కొక్క సైన్యం చూడండి అక్కడ. సుడిగాలి ఒక సైన్యం, అగ్ని ఒక సైన్యం, పురుగులు ఒక సైన్యం, ఒంటికొచ్చిన ఆ డిసీజ్, ఆ వైరస్ ఒక సైన్యం. ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? దేవుడి నుండి వచ్చాయి. ఎక్కడి నుండి వచ్చాయి? దేవుడి నుండి వచ్చాయి. అగ్ని ఎక్కడి నుండి? ఇందాక చెప్పాను కదా, అగ్ని అంటే ఎక్కడిది? దేవుని అగ్ని. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసిన అగ్ని. సుడిగాలి ఎక్కడిది? ఆయన సైన్యమే. పురుగులు ఎక్కడి? ఆయన సైన్యమే. మీకు తెలియాలి ఇప్పుడు. ఏంటి ఇన్ని సైన్యాలు ఉన్నాయా దేవుడికి? మన భారతదేశానికి ఎన్ని సైన్యాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని సైన్యాలు ఉన్నాయంటే, భారతదేశంలో ఉన్న ఈ భూభాగాన్ని కాపాడటానికి ప్రభుత్వము నియమించిన సైన్యాలు 3 రకాల సైన్యాలు ఉన్నాయి. ఒకటి, సముద్రములో నుండి ఎవరైనా శత్రువులు, పరాయి దేశస్థులు రాకుండా కాపాడేది నేవీ సైన్యం. నేవీ అంటారు. వాళ్ళు ఎప్పుడు సముద్రం మీద ఉంటారు. ఎప్పుడు చూసినా ఆ సముద్రం మీద కాపలా కాస్తూ ఉంటారు. నేవీ సైన్యం. రెండో సైన్యం ఎయిర్ ఫోర్స్. వాళ్ళు ఎప్పుడు సరిహద్దుల్లో విమానాల్లో తిరుగుతూ ఉంటారు. ఎవరైనా అటాక్ చేస్తారేమో, ఎవరైనా పైనుండి బాంబు వేస్తారేమోనని భారతదేశపు భూభాగాన్ని, ప్రజల్ని రక్షించటానికి ఎయిర్ ఫోర్స్ సైన్యం ఉంది. మూడో సైన్యం ఏంటో తెలుసా? పారామిలిటరీ. ఒకటి గాలిలో ఎగిరే సైన్యం, ఒకటి సముద్రాల మీద ఉండే సైన్యం, మూడోది భూమి మీద ఉండే సైన్యం. మిలిటరీ అంటారు దాన్ని, పారామిలిటరీ. 3 సైన్యాల్ని పెట్టుకొని భారతదేశాన్ని కాపలా కాస్తున్నారు, ప్రజల్ని, భూభాగాన్ని రక్షించటానికి. 3 సైన్యాలు ఉన్నాయి. మరి దేవునికి ఎన్ని సైన్యాలు ఉన్నాయి? చాలా. ఆయన అసలే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇంకా చూద్దాం 103వ కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 21వ వచనం చదువుదామా? కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 21వ వచనం చూద్దామా?
21వ వచనం. యెహోవా సైన్యములారా, యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆ, ఆయన పరిచారకులారా, యెహోవా సైన్యములారా, ఆయన చిత్తమును నెరవేర్చు పరిచారకులారా, మీరందరూ ఆయన సన్నుతించుడి అన్నాడు. సైన్యమే పరిచారకులు. దేవునికి ఎవరో సైన్యమో వారే పరిచారకులు. కీర్తనల గ్రంథం 103:21లో 21వ వచనంలో ఆయన సైన్యములే ఆయన పరిచారకులై ఉన్నారు అంటే నేను చెప్పాను కదా, టోర్నడోలు ఆయన సైన్యమే, సుడిగాలి ఆయన సైన్యమే, తుఫాన్లు ఉన్నాయా? తుఫాన్లు ఎక్కడి నుండి వచ్చాయి? ఆయన సైన్యాలే, ఆయన సైన్యాలే. తుఫాన్ ఎక్కడి నుండి వచ్చిందని ఆయన సైన్యమే. అగ్ని ఎక్కడి నుండి వచ్చింది? ఆయన సైన్యమే. మొన్న జరిగింది లాస్ ఏంజల్స్, తెలుసు కదా, అమెరికాలో ఒక రాష్ట్రం. హాలీవుడ్ యాక్టర్స్ మొత్తం బాగా సంపాదించుకొని ఉన్నతంగా బ్రతుకుతున్న ఆ రాష్ట్రం అది. ఆ రాష్ట్రంలో దేవుడు మాకు అవసరం లేదు, కావాల్సినంత డబ్బు ఉంది. మా వింటున్నారా? దేవుడు మాకు అవసరం లేదు, మాకు కావాల్సినంత డబ్బు ఉంది కాబట్టి మేము ఎలాగైనా బ్రతుకుతాం, మాకు దేవుడితోనే పని ఏంటని కూడా ఒక మీటింగ్ పెట్టుకొని చెప్పేశారు. దేవునికి వెంటనే కోపం వచ్చింది, ఒక సైన్యాన్ని దించాడు. ఏంటా సైన్యం అంటే అగ్ని, దేవుని అగ్ని. రాష్ట్రం మొత్తం బూడిదైపోయింది. ఎవరో చెప్పారు ఒక చర్చి మాత్రమే మిగిలిందని. ఆయనది కాబట్టి ఆయన కాపాడుకుంటాం. ఆయన వారు కానాళ్ళందరూ ఇల్లులు బాగొట్టుకుని, ఆస్తులు బాగొట్టుకొని, సమస్తమును బాగొట్టుకొని, పశుపక్షాదాలను బాగొట్టుకొని రోడ్డు మీదకి వచ్చేసారు. దేవుడు అవసరం లేదా నీకు? ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అనే సంగతి నీకు తెలియదా? నీకు సుడిగాలి ఆయన సైన్యమే, టోర్నడోలు ఆయన సైన్యమే, పురుగులు ఆయన సైన్యం, నీ ఒంటిలో ఉండే డిసీజ్ ఆయన సైన్యమే. ఎటు తప్పించుకుంటావు నువ్వు? దేశంలో కొన్ని సైన్యాలు ఉన్నాయి కాబట్టి దేశాన్ని కాపాడుకోవటానికి ముందుగా సైనికుల్ని అలర్ట్ చేస్తారు. ఇదిగో మాకు సమాచారం, గూఢాచారుల నుండి మాకు సమాచారం వచ్చింది, సీక్రెట్ ఏజెంట్స్ ద్వారా మాకు సమాచారం వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పగానే కొంతవరకు ఆ సైనికుల ద్వారా కాపాడుకుంటారు. ఇక్కడ ఈయన సైనికులకి ఎంతమంది సైనికులు ఉన్నా ఆ దేశం మొత్తం నాశనం చేస్తారు. ఎంతమంది సైనికులు ఉన్నా ఆ సైనికులు ఏమీ చేయలేరు. దేవుని సైన్యం అంటే అదే. మరి ఎంతమంది వచ్చినా, ఎంతమంది అడ్డుపడ్డా ఆ దేవుని సైన్యాన్ని ఆపగలిగిన శక్తి కలిగిన వాడు ఒక్కడు లేడు. నువ్వు పారామిలిటరీ అంటావా, ఎయిర్ ఫోర్స్ అంటావా, నేవీ అంటావా, ఇంకొకటి అంటావా, ఏ సైన్యాన్నైనా తెచ్చుకో, దేవుని సైన్యం ముందు పనికి రాని వారే. ఎందుకంటే దేవుని సైన్యాన్ని ఆపే శక్తి దేవుడికి తప్ప మళ్ళీ ఎవరికి లేదు. అర్థమైందా? అందుకే సుడిగాలి, ఇందాక చెప్పాం కదా, సుడిగాలి, తుఫాన్ ఆయన సైన్యమే. ఇందాక చెప్పాము, ఎక్కడుంది ఆ మాట? చదువుకున్నామా? కీర్తనల గ్రంథములో ఆయన కలగజేసిందంట. ఇవన్నీ చూద్దాం ఒకసారి. 148వ అధ్యాయం కీర్తనల గ్రంథం 148 2వ వచనం నుండి చదువుకుందామా? ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించండి, ఆయన సైన్యములారా, జాగ్రత్తగా వినండి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించండి. ఆయన సైన్యాలు ఏంటి? మళ్ళీ వస్తుంది ఇప్పుడు. సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన సైన్యమే, కాంతి గల నక్షత్రములు ఆయన సైన్యమా, ఆ పరమాకాశములారా, ఆ ఆకాశములో ఉన్న పైన జలములా. అవును, అందుకే కదా సునామీలు వచ్చేది, భూకంపాలు కూడా ఆయన సైన్యమే. ఎవడాపగలడండి సునామీని? భూకంపాన్ని ఎవడాపగలడు? భూమిని కంపింపచేయువాడు ఆయనే.
దాన్ని ఆపగలిగిన శక్తి గలవాడెవడు? చచ్చిపోవటం తప్ప. కొన్ని వందల మంది, వేల మంది చచ్చిపోతున్నారు భూకంపాలకి. కారణం ఏంటో తెలుసా? ఆయన్ని ఆ సైన్యాన్ని ఆపగలిగిన లేదా చంపగలిగిన శక్తి ఎవరికి భూమి మీద లేదు. ఆయన ఆజ్ఞయ్యగా ఆయన అవి పుట్టెను అని చెబుతూ ఇంకేమంటున్నాడు? కంటిన్యూ చేయండి అన్నమాట. ఆయన వాటిని నిత్య స్థావులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడలు నియమించను. ఏది దాన్ని అతిక్రమింపదో, దేవుని మాటను అతిక్రమింపదు. మీరైతే ఒక చర్చికి ఒక ఆదివారం వస్తారు, ఒక ఆదివారం రారు. ఒకరోజు దేవునికి ఇస్తారు, ఒకరోజు ఇయ్యరు. ఒకరోజు వీలైతే కుదిరితే చర్చికి వస్తారు, లేకపోతే లేదు నాకు డ్యూటీ ఉందని పరారు. అవి అతిక్రమింపవు దేవుని మాట. మీరైనా అతిక్రమింపుతారేమో. అందుకే మీతోటే యుద్ధం ఆయనకి. ఆయన యుద్ధం చేయడానికి ఏదో సాతాను మీద కాదు యుద్ధం చేసేది, ఆయన పిల్లల మీద ఆయన యుద్ధం చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు చేస్తున్నాడంటే మీరు దేవుని మాట వినకపోవటం వల్ల. అది కూడా ముందుకు చెప్తాం. చదవండి, కంటిన్యూ చేయండి అన్నమాట. 7వ వచనం. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా. మకరములు అంటే ఏంటో తెలుసా? మకరము, మనకు అది కూడా తెలియదు. కానీ అగాధ జలములారా యెహోవాను స్తుతించండి. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. అది చెప్పారు. తుఫాను కూడా ఆయన సైన్యమే. 3 రోజులు తుఫాను ఎక్కడైనా బంగాళాఖాతములో వాయుగుండం వచ్చి తీరం దాటడానికి ఇవాళ ప్రయత్నం చేస్తుంది రండి అని చెప్తా ఉంటారు, చూసారు టీవీలో. ఏంటి తుఫాను ఎక్కడి నుండి వచ్చింది? ఆయన దూతల సైన్యములో ఒకటి. అర్థమైందా? తుఫాను, పర్వతములారా, సమస్త గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవాదాయ వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలన ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగిరే పక్షులారా. ఇవన్నీ ఆయన సైన్యాలు. తేడా తప్పించుకుంటావు నువ్వు. నువ్వు తప్పించుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంది? యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనం. దేవునికి అస్సలు భయపడం కదా మనం. ఎక్కడ తొక్కాలో, ఎక్కడ నీకు నేర్పించాలో, ఎక్కడ నిన్ను నిలవబెట్టాలో కూడా తెలిసిన వాడు సజీవుడైన దేవుడు. గుర్తుపెట్టుకో, నీకు అది దేవుని మీద భయం. అందుకే దేవుని నమ్ముకున్నావంటే ఏం పర్వాలేదు అని అనుకుంటున్నావేమో. పోయిన వారం చెప్పాను, ప్రార్థన చేయకపోయినా, వాక్యం సరిగ్గా వినకపోయినా నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. చర్చికి రాకపోయినా, దేవునికి ఇవ్వకపోయినా నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. దేవుని చేతిలో పడతావు నువ్వు. జాగ్రత్త. అందుకే ఆ ప్రమాదాన్ని తప్పించడానికే ఇక్కడ వాక్యం రూపంలో నిన్ను గద్దిస్తున్నా. అమ్మా ప్రార్థన చేసుకో, అమ్మా వాక్యం విను, అమ్మా దేవునికి ఇవ్వు, అమ్మా సమయానికి రా, అమ్మా అయ్యా నువ్వు కరెక్ట్గా దేవుని కొరకు నిలబడు అని ఎందుకు చెప్తున్నావు తెలుసా? నువ్వు చాలా ప్రమాదం, దేవుని చేతుల్లో ఉన్నావు. జాగ్రత్త. ఆయన సైన్యములకు ఆజ్ఞేయిగా నువ్వు బ్రతుకుతావో లేదో తెలియదని చెప్పాను పోయిన వారం. చదవండి 29 3వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం. నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరము వేయుదును. అబ్బా, ఏమి చెప్పాడండి దేవుడు. నీతోనే యుద్ధం చేస్తున్నా, నీ కుటుంబముతో యుద్ధం చేస్తున్నా. నీ కుటుంబము చుట్టూ నా సైన్యాన్ని ఏం చేశానట? శిబిరము వేసి ఉన్నాను. నీకెదురుగా కోట కట్టి ముట్టడి తిప్ప వేశాను. నీకు చుట్టూ ఉన్నారు నా సైన్యం. అప్పుడు నీవు 6వ వచనం డైరెక్ట్ చదువుదాం. ఆ సైన్యాలు ఏందో చెప్తాం. ఏంటి? ఉరుము ఉరిమిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? పిడుగుపడింది. పిడుగుపడి ఎంతమంది చచ్చిపోతున్నారో తెలుసా? మీరు విన్నారా ఎప్పుడన్నా? వెళ్ళలేదమ్మా అసలు? వెనకోళ్ళు ఏమి వింటలేదు అనుకుంటా. పిడుగుపడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో తెలుసా? ఎప్పుడైనా చదివారా పేపర్లో? పిడుగు పడ్డదా? ఉరిమిందంటే, పిడుగు పడిందంటే చచ్చిపోయాడండి. మనకు తెలుసు కదా, శ్రీనివాస కాలనీలో కూడా ఒక ఆయన చనిపోయాడు పాప, మన ఇంటి దగ్గర. ఆయన పాప చెట్టు కిందకు పోయాడట. ఏది పిడుగుపడి ఊరం మనది ఎవరయ్యా అంటే ఎవరి సైన్యం ఇది? దేవుని సైన్యం. అందుకే ఏమంటున్నాడు చూడండి. ఉరుముతోను, భూకంపముతోను, మహాశబ్దముతోను, సుడిగాలి,
తుఫానులతోనూ దహించు అగ్నిజ్వాలలతోనూ సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. నిన్నందరినీ శిక్షించడానికి ఈ సైన్యాన్ని అన్ని రెడీ చేసి ముట్టడి దిబ్బడేసి చుట్టూ కోటగా శిబిరంగా ఏర్పాటు చేశాడు. ఏడ తప్పించుకుంటావు, ఇటు తప్పించుకుంటావు నువ్వు. ఎంతమంది సైన్యాలు ఎవరైనా ఆపుతారా? నీ తల్లిదండ్రులు ఆపుతారా? నీ అక్క చెల్లెళ్ళు ఆపుతారా? నీ బంధుమిత్రులు ఆపుతారా? నీకున్న ధనం ఆపుద్దా? లేకపోతే నీకున్న బిల్డింగ్ ఆపుద్దా? ఎలా ఆపుతావు? ఎలా ఆపగలవు దేవుని సైన్యాలు? అందుకే భయం లేదు మనకి. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. ఆ కాస్త కూస్తో మోకరించి ప్రార్థన చేయడానికి కూడా కాళ్ళు జోపుకొని ప్రార్థన చేసే టైపు. అర్థమైందా? ప్రార్థన అంటేనే కళ్ళు మూయని టైపు. మనస్పూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించాలన్న ఆలోచనే లేదు మనకి. మరి చూడటం లేదా దేవుడు? ఆయన సైన్యాలు చూడటం లేదా? ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడ పట్టుకుంటాడో, ఎక్కడ నిన్ను లేపేస్తాడో నువ్వు అర్థం చేసుకో. మళ్ళీ చదువుదాం 6వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. ఉరుములతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ. శబ్దము కూడా వస్తే చచ్చిపోతారట. ఈ మధ్య శబ్దం వస్తే చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? విన్నారా ఎప్పుడన్నా? అమ్మా వింటున్నారా? శబ్దం వస్తే చచ్చిపోతారట. శబ్దముతోనూ అన్నాడు. శబ్దం వస్తే చచ్చిపోతారా? డీజే బాక్సుల దగ్గర డ్యాన్స్ చేసేసి ఆ శబ్దానికి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది లేరా? విన్నారా? ఇదిగో ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నది. ఇది ఎప్పుడో రాయించాడు దేవుడు. ఆ శబ్దము నీకు తాకగానే నీ హార్ట్ టక్కున బ్రేక్ అయిపోద్ది, పడి చచ్చిపోతావు. కుర్రోళ్ళు, వయసోళ్ళు, ముసలోళ్ళు దాని దగ్గర పనికిరావు. దేవుని వైపు చూడు. సైన్యం అది. ఆ శబ్దమే సైన్యం. తుఫాను ఆయన సైన్యం. ఏమంటాడు? ఉరుములు ఆయన సైన్యం, భూకంపం ఆయన సైన్యం, సుడిగాలి ఆయన సైన్యం, దహించు అగ్ని. లాస్ ఏంజల్స్ చూడు, అక్కడ దహించు అగ్ని. యూట్యూబ్లో కొట్టండి ఎలా మండిపోయి బూడిదైపోయిందో. ఆయన సైన్యం శిక్షిస్తాడు. ఈ సైన్యం ఆయనది. ఆయన సైన్యానికి భయపడక, ఆయనకు భయపడకపోతే ఆయన సైన్యాన్ని దించుతాడు నిన్ను. సైన్యములకు అధిపతియగు యెహోవా అని 75 సార్లకు పైన ఎందుకు రాశాడంటే పొద్దాక ప్రేమ గురించి చెప్పటానికి కాదు. అర్థమైందా? ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన రక్షిస్తాడు, ఆయన పోషిస్తాడు, ఆయన ఎంతో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన స్వస్థపరుచు దేవుడు. ఆయన స్వస్థతాశాలలో 7 శుక్రవారాలు రండి, 9 శుక్రవారాలు రండి, 12 శుక్రవారాలు రండి, మీకు స్వస్థతలు జరుగుతాయని డూప్లికేట్ మాటలు రాయలే ఇక్కడ. అవి లేనేలేవు ఇక్కడ బైబిల్లో. వీటిని నమ్మి కుప్పల తెప్పలుగా మాయ మాటలకు నమ్మి పోయి నశించిపోయే ఆత్మలు ఎన్నున్నాయో చూడండి లోకంలో. అర్థమైందా? ఆశీర్వాద పండగలు, సభలు అని చెప్పగానే ఈ 2,000 మంది, 3,000 మంది, 4,000 మంది పరిగెత్తుతున్నారే. నువ్వు ఆశీర్వాదాల గురించే చదువుకున్నావు కానీ సైన్యములకు అధిపతియగు యెహోవా రోషము గల దేవుడు అన్న సంగతి ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు? అర్థమైందా? అందుకే ముట్టడి దిబ్బడి వేసేట భూకంపంతో, సుడిగాలితో, తుఫానుతో, అగ్ని జ్వాలలతో నిన్ను ఇవన్నీ వచ్చి తగిలి జనాలు చచ్చిపోతుంటే ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? ప్రకృతి విపత్తు అని చెప్పింది. టీవీలో చూసారా? ఏం చదివా? ఏందంట? ప్రకృతి విపత్తు. ఎందుకు వస్తున్నాయి ఈ ప్రకృతి విపత్తులని ఆలోచించరు. ఎందుకు జరిగింది అని ఆలోచించరు. అదిగో అక్కడ వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఆ రాష్ట్రంలో. నేపాల్లో ఏమంటే భూకంపం వచ్చింది. చాలా చోట్ల భూకంపం వస్తుంది, తుఫాన్లు వస్తున్నాయి. రేపు రాబోయేది వర్షాకాలమే, ఎండాకాలం దాటిన తర్వాత. ఈ తుఫాన్లు ఎక్కడి నుండి వస్తున్నాయంటే ఆయన కోపం, ఆయన సైన్యం దిగుతుంది. ఆయన కోపాన్ని పుట్టించే ప్రతి స్థలంలో, ప్రతి ఊరిలో, ప్రతి మండలంలో ఆయన సైన్యం దిగుతుంది. ఒక్కోసారి 5 రోజుల తుఫాను, 10 రోజుల తుఫాను, 15 రోజుల తుఫాను. ఎందుకు? దేవుని సైన్యం. ఆయన కోపాన్ని కలగజేసావు నువ్వు.
ఆయన కోపం బట్టి వస్తున్నాయి ఇవన్నీ అని చెబుతుంటే ఇది ప్రకృతి విపత్తు అని చెప్పేసి జారుకుంటున్నావే, దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు చేస్తున్నాడని ఎప్పుడైనా ఆలోచిస్తున్నా? ఈ పిడికి ఎందుకు పడ్డది, ఎక్కడి నుండి పడ్డదని ఎప్పుడైనా ఆలోచించావా? ఈ తుఫాన్ ఎందుకు వస్తుంది ఆలోచించావా? ఈ సుడిగాలి ఎందుకు వస్తుంది ఆలోచించావా? ఇక్కడ ఇల్లు తగలబట్టడానికి కారణం, మండిపోవటానికి కారణం, అగ్నికి ఆహుతైపోవటానికి కారణం ప్రకృతి విపత్తు అండి. ఇంకా కొత్తగా చెప్పారు ఏంటది? షాక్ సర్క్యూట్ అండి అని చెప్తున్నారు. కానీ అది జరగటానికి మూలము ఆయన సైన్యము, ఆయన. అర్థమైందా? ఇంకేమంటున్నారు? ప్రకృతి కన్నెర్ర చేసిందంట. ఏం చేసింది? ప్రకృతి కన్నెర్ర చేసి అక్కడ అంతా నాశనం అయిపోవడానికి కారణం అంట. ఇది అర్థం కాక ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఎన్డీఆర్ఎఫ్ అనేది ఒక కోర్స్ పెట్టింది, నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ అట. వీళ్ళని పంపిస్తే ఆగుతుందా? మొన్న ఆ మధ్యకాలంలో ఎక్కడండి, కేరళలో పెద్ద తుఫాన్ వచ్చేసి వర్షాలతో ఎంతోమంది చచ్చిపోయారు. ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళి ఆ కూరుకుపోయిన శవాలను తీస్తున్నారు. ఎందుకు జరిగిందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విపత్తు కారణం ఏంటి? ఎవరున్నారు దీని వెనకని ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరు కారణం? ఎందుకు వచ్చింది? ఏ కారణం చేత దేవుడు రప్పిస్తున్నాడని ఆలోచించారా? ఆలోచించరు. ఎందుకంటే వీళ్ళకి తెలిసింది ప్రకృతి సంబంధం. ఎక్కడుందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మనలాంటి వాళ్ళు చెప్పినా వాళ్ళు ఎనరు. ఎందుకంటే ఇందుకు చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ సంబంధమైన విషయములను అంగీకరపడ. ఎంత చెప్పి ఇది దేవుని నుండి కలిగింది రా అంటే చెప్తే వింటడా? నానా, ఇది దేవుని నుండి కలిగింది. ఈ ప్రాంత ప్రజలు పాపముతో నిండి ఉన్నారు, అందుకు కలుగుతుందని ఎవరైనా చెప్తే, సేవకుడు ఎవరైనా చెప్తే వింటారా? ప్రకృతి కన్నెర్ర చేసిందంటారు. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయమైన మాటలను విషయములను అంగీకరింపడు. అవి అతనికి ఏం చేస్తానో తెలుసా? వెర్రితనంగా ఉన్నాయి, వెర్రితనంగా కనబడుతున్నాయి దేవుని మాటలు, వెర్రితనం. అందుకే సిలువను గూర్చిన వార్త నశించు వాడికి అది వెర్రితనము, గాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తిని గ్రహించు. నీ కళ్ళ ముందు తుఫాన్ వస్తుంది, నీ కళ్ళ ముందు భూకంపం వస్తుంది, నీ కళ్ళ ముందు పిడుగులు పడుతుంటాయి, ఉరుములు ఉరుముతున్నాయి, నీ కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉగ్రతలో ఆయన సైన్యాలు వస్తున్నాయన్న సంగతి గుర్తుపెట్టుకో. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. ఆయనను వారు తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి అయ్యిండు. అది సంగతి. ఎందుకు విరోధి అయిందో తెలుసా? దేవుని మీదే తిరుగుబాటు. ఆయనను వారు తిరుగుబాటు చేసి చర్చికి రాకుండా, వాక్యం వినకుండా, దేవునికి ఇవ్వకుండా, దేవుని కార్యాలు చేయకుండా, దేవుని పని చేయకుండా, సోమరిపోతుల తిరిగి ఎంజాయ్ చేసి దేవుని పనిని పట్టించుకోకుండా, దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయం తీసుకొని, బాప్తిసం తీసుకొని నిర్లక్ష్యం చేస్తున్నారే. వీళ్ళను చూసి తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు వలన ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా, నీలో బాప్తిసం తీసుకున్నావే, నీ హృదయములోనికి దేవుడు పంపిన పరిశుద్ధాత్మను నీలో ఉండి దుఃఖింపచేస్తున్నావు నువ్వు దేవుని పని చేయకుండా. ఎంత చేపుటికి తిన్నామా, పడుకున్నామా? ఈరోజు ఒకరికైనా వాక్యం చెప్పానా లేదా? ఎవరికైనా చెప్పాలి, అవసరమైతే నా కష్టార్జితం దేవుని కొరకు వినియోగించాలి. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? చిల్లర పట్టుకొని చందా ఎత్తారు. నేను పోయిన వారం ఏం చెప్పాను?
దేవుడు చిల్లర మనిషి కాడు. నువ్వు ఉండొచ్చేమో కానీ దేవుడు కాదు. ఆయన సైన్యములకు అధిపతి యగు యెహోవా, ఆయన రాజులకు అధిపతి, సృష్టికర్త. అర్థమైందా? గొప్పగా గొప్పగా ఉన్నత స్థానం ఇవ్వాలి నీ కన్న తండ్రి అయిన దేవునికి. ఆ నిర్లక్ష్యం, ఆ తిరుగుబాటే దేవునికి దుఃఖం కలగజేసి నీకు విరోధ అయ్యిండు. చదవండి, కంటిన్యూ చేయండి ఆ మాట మళ్ళీ ఒకసారి. 10వ వచనం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధ ఆయను, తానే వారితో. అది సంగతే. ఆయనే దిగిండు రంగంలోకి. ఎప్పుడు చూసినా ఈ కౌంట్ ఎంతవరకే నేను దేవునికి ఇస్తానకూడదు. నువ్వు అభివృద్ధి పొందిన కొలది దేవునికి ఇవ్వాలి. నేను నిర్ణయం తీసుకున్నామండి, సమ్మతం చేసుకున్నామండి, నేను ఎంతవరకే ఇస్తానంటే చచ్చిపోయేంతవరకు అయ్యే ఇస్తావా నువ్వు? చచ్చిపోయేంతవరకు ఆ 10 రూపాయలేనా? చచ్చిపోయేంతవరకు ఈ బ్రతికేనా? చచ్చిపోయేంతవరకు ఇలా వచ్చి వెళ్ళిపోవటమేనా నీ జీవితం? దేవుడి గురించి ఆలోచించవా? దేవుడిని కోపం తెప్పించే క్రియలు జరిగిస్తున్నావు నువ్వు. జాగ్రత్త, చాలా ప్రమాదం. ప్రమాదప్పుడు అంచుల్లో ఉన్నావు నువ్వు. మనసు మారలే, ఇంకా మారు మనసు పొందానండి, బాప్తిసం తీసుకున్నానండి అని అనుకుంటున్నావేమో కానీ నీ మనసు అసూయతోను, నీ మనసు పిచినారిగా నిండిపోయింది. జాగ్రత్త, ఇవన్నీ చూస్తున్నాడు ఆయన. అందుకే ఆయనే దిగిండు యుద్ధంలోకి. ఆయనే దిగిండు. ఎవరితో యుద్ధం? నీతోటే, నీ కుటుంబంతోటే యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. జాగ్రత్త, నీకు విరోధి ఎవరో కాదు, దేవుడే. కుటుంబంలో ప్రార్థన పెట్టుకోమన్నా ఇష్టం ఉండదు. ప్రతిదానికి డబ్బులు లెక్కేయాలి. ఎందుకనంటే ఆ రోజు ఎంతమంది వస్తారు, ఎంతమందికి భోజనాలు పెట్టాలా, ఏం చేయాలా, ఇదే ఆలోచన. కానీ దేవుని ఇష్టాన్ని జరిగించడానికి ఎంతైనా దేనికైనా సిద్ధం నేను అనే మనసు రాదు నీకు. మరి అలాంటి నీకు దేవుడు ఎందుకు? మనసు మారని, దేవునికి సమయం ఇవ్వని, దేవునికి స్థలం ఇవ్వని, దేవునికి అవకాశం ఇవ్వని, దేవునికి మొదటి స్థానం ఇవ్వని నీ జీవితం, నీ కుటుంబం ఎందుకు చేర్చుకొస్తున్నారు దేవుని సన్నిధికి? ఆలోచించు. నువ్వే ప్రమాదంలో ఉన్నావు. ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టే నేను సేవకున్నయ్యా. ఇవన్నీ తెలియకపోవడం బట్టే మీరు విశ్వాసులయ్యారు. దీన్ని నేర్పించడం కొరకు, తెలియజేయడం కొరకే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఇకనైనా మారతారా? మారు మనసు పొందుతారా? మా జీవితం ఎట్లాగే. మా అన్నమ్మ అంటది, ఎట్ట పోయినా పర్వాలేదట. పోతే ఎక్కడ ఉంటావు తెలుసా? నరకంలో ఉంటావు. అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడ ఉంటావు. ఇక్కడ కళ్ళు మూయటమే, అక్కడ కళ్ళు తెరిచేసరికి నువ్వు జ్వాలల్లో ఉంటావు, క్షణకాలంలోనే ఉంటావు. చాలా జాగ్రత్త. చచ్చిపోయిన తర్వాత ఏమీ నువ్వు ఆపలేవు. ఆపుదామని ప్రయత్నం చేసినా నీ వల్ల కాదు. పోనీ 1 సంవత్సరమా 2 సంవత్సరాలా కాదు, యుగ యుగములు తరతరములట. బతికుండగా బ్రతుకు చక్కదిద్దుకోవాలి. ఏమైనా లోపాలు ఉన్నాయా? ఏమైనా నాలో బలహీనతలు ఉన్నాయా? ఏదైనా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నానా? నేను ఏదైనా తప్పు చేస్తున్నానా? దేవా, నీ కొరకు బ్రతికే మంచి మనసు నాకు ఈ తండ్రి, నీ వలన బ్రతుకుతున్నానయ్యా అని మనసు మార్చుకొని దేవునికి దగ్గరగా చేరాల్సింది పోయి దేవుని ఆలోచనలే, చర్చి వదిలిపెట్టడమే ఆలోచన. దేవుని ఆలోచనలే లేదు, దేవుని గురించి ఆలోచన లేదు. ఇంటికి ఎప్పుడు పోవాలా, ఏం తినాలా, ఏం వండుకోవాలా, ఎలా ఉండాలా, ఎలా రేపు పనికి వెళ్ళాలా, రేపు ఎలా సంపాదించుకోవాలా, రేపేం తినాలా అని ఆలోచిస్తున్నావే తప్ప దేవుడు బ్రతికిస్తున్నాడు, దేవుడు ఆయుష్ని ఇస్తున్నాడు, దేవుడు బలాన్ని ఇచ్చాడు, దేవుడు శక్తిని ఇచ్చాడు, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎప్పుడైనా ఆలోచిస్తున్నావు దేవుడి గురించి? ఎప్పటి వరకు బ్రతుకున్నావంటే దేవుని దయ, దేవుడు పెట్టిన భిక్ష, దేవుడు పెట్టిన భిక్ష వల్ల బ్రతుకుతున్నావు. ఆయన కృపతో నీకు భిక్ష వేశాడు ఆయుష్. అది నీకు అర్థం కావట్లే. నా వల్లనే బతుకుతున్నాను, నా జీతం వల్లనే బతుకుతున్నాను, నా శక్తి వలన పని చేసుకుంటున్నాను అనుకుంటున్నావేమో. జాగ్రత్త, దేవుని చేతిలో పడతావు. జాగ్రత్త. ఆయన సైన్యాలు రెడీగా ఉన్నాయి. ఎక్కడో చెప్పాను, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఎప్పుడు ఆజ్ఞ ఇస్తారా అని దేవదూతలు ఎదురు చూస్తున్నారట, యుద్ధానికి సిద్ధంగా ఉంటాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయము
చూసారా 10వ వచనం. మత్తయి సువార్త. ఈ చిన్నవారిలో అంటే దేవునికి చిన్నవారు ఎవరో తెలుసా? దేవుని పిల్లలు అంటే ఎవరో కాదు, మీరే. చిన్నవారు అన్నారు కాబట్టి చంటి పిల్లలు అనుకోబాకండి, పిచ్చి జనం, పిచ్చి మాటలు, పిచ్చి జనం. దేవునికి చిన్నవారు ఎవరో తెలుసా? దేవుని పిల్లలు ఎవరో తెలుసా? మీరే. అందుకంటున్నారు, ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపక చూసుకుని వీరి దూతలు వీరిని బ్రతికించడానికైనా చంపటానికైనా సైన్యాలు ఉన్నాయి, గుర్తున్నాయా? ఆ దూతలు పరలోకమందున్న తండ్రి ముఖమును ఎల్లప్పుడూ మందు చూస్తుందిరని మీతో చెప్పుచున్నాను. జాగ్రత్త, ఎప్పుడు ఆజ్ఞిస్తాడో నిన్ను లేపేయటానికి అని ఎదురు చూస్తున్నాను. నువ్వు అనుకుంటున్నావు నా బలం, నేను వేసుకున్న టాబ్లెట్ల వల్ల బతుకుతున్నా అనుకుంటున్నాను. మా డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ ఇస్తున్న ఇంజక్షన్ల వల్ల బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు నువ్వు? లేకపోతే నేను తినే తిండి వల్ల బతుకుతున్నాను అనుకుంటున్నావు? తిండి తిన్నా చచ్చిపోతావు. జాగ్రత్త, చాలా జాగ్రత్త, చాలా ప్రమాదంలో ఉన్నావు. ఆయనకు అసలే రోషం ఎక్కువ, రోషం గల దేవుడు. ఆయనకి ఎక్కువ రోషం ఉందంట. ప్రతిదినము కోప్పడు దేవుడు, చదివించాను చాలాసార్లు. ఆయనకు అసలు కోపమే రాదనుకుంటున్నావేమో. జాగ్రత్త, చెప్పిన దానికి తిరుగుబాటు. ఆయనే దిగాడు రంగంలోకి, యుద్ధంలోకి. ఆయన నీకు అర్థం కావట్లేదు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం, ఎందుకు వీరేదయ్యాడు కూడా చదువుతున్నాం, చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమైన ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేసి ఏమంటున్నాడో తెలుసా? ఏమైంది అక్కడ? విశ్వాసఘాతకమైన బుద్ధి నీది. విశ్వాసఘాతకురాలు అంటారు చూసారా? విశ్వాసఘాతకుడు అంటారు చూసారా? నమ్మించి మోసం చేస్తున్నారు. నేను దేవుని కోసం బతుకుతా, నా జీవితం అంతా బతుకుతా, చచ్చినా దేవుని కోసమే, బతికినా దేవుని కోసమని బాప్తీసం తీసుకొని ఒక ఆదివారం చర్చికి వచ్చి ఒక ఆదివారం రారు. మనోళ్ళు ఇంకా గొప్పోళ్ళు, ప్రార్థన చేసి బాప్తీసం తీసుకొని చర్చికి కొంతకాలం వచ్చి ఎగ్గొట్టి ఇంటికాడ ఉంటున్నారు. వీళ్ళు ఎవరి చేతిలో ఉన్నారో తెలుస్తుందా మీకు? నేను చెప్పడం కాదు, దేవుడు చెప్తున్నాడు. యుద్ధానికి నేనే దిగాను, మీ ఆయన లేపేయడానికి అట. అప్పుడు నువ్వేమంటావు? అయ్యా వద్దయ్యా మా ఆయన ఏం చెయ్యకయ్యా. అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకోవాలా? దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు నువ్వు జాగ్రత్త బిడ్డ అని నేను ఎన్నోసార్లు చెప్పాను కదా. నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోవాల్సింది పోయి ఇప్పుడు ఏడుస్తున్నావేంటి? నేనే వారికి విరోధిని, నేనే యుద్ధంలోకి దిగాను, నా సైన్యములను ఎప్పుడు పంపిస్తానో వారి పాపమును బట్టి, వారి విశ్వాసఘాతకాన్ని బట్టి బాప్తీసం తీసుకొని పైగా దేవుని సన్నిధికి తెలుసుకొని, ఆరాధన ఏంటో తెలుసుకొని, చర్చి అంటే ఏంటో తెలుసుకొని, సంఘంలో ఎలా బ్రతకాలో తెలుసుకొని, రొట్టె ద్రాక్ష రసం ఎలా తీసుకోవాలో తెలుసుకొని చర్చి మానేస్తావా? నీ ఉద్యోగం కోసం, నీ పని కోసం, నీ అవసరం కోసం, నీ చుట్టాల కోసం, నీ బంధువుల కోసం, పైగా ఆ రోజే ఫంక్షన్లు పెట్టుకుంటావా? ఆ రోజే ఊరు ప్రయాణాలు పెట్టుకుంటావా? ఆ రోజే నువ్వు అన్ని షాపింగ్లు పెట్టుకుంటావా? పైగా ప్రార్థన చేయమంటే కళ్ళు తెరిచి చూస్తావా? కొంతమంది ఉన్నారు, ప్రార్థన చేసేటప్పుడు సెల్లులు నొక్కుతూ ఉంటారు, వాక్యం చెప్పేటప్పుడు కూడా సెల్లులు నొక్కుతూ ఉంటారు. నువ్వు ప్రమాదంలో ఉన్నావు, దేవుని చేతిలో ఉన్నావు. ఎప్పుడు అవకాశం ఇస్తాడో దూతల ముఖంకెళ్ళి చూస్తున్నాయట, దేవుని ముఖంకెళ్ళి చూస్తున్నాయి. జాగ్రత్త. అందుకే ఏమంటున్నాడు? మరొకసారి చదువుదాం, మరొకసారి. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపము చేసినదో ఆ దేశం కాడ నిన్ను పెట్టుకో. చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి, అబ్బా అన్నం కూడా లేకుండా చేస్తాడట, నీకు తినటానికి తిండి కూడా లేకుండా చేస్తాడట, నీ చేతిలో ₹1 లేకుండా కరువు కలగజేస్తాడట. జాగ్రత్త. కరువును పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును.
నువ్వు బ్రతకాలనే ఆశ ఉంటుంది కానీ బ్రతకలేవు బిడ్డ. జాగ్రత్త. సైన్యములకు అధిపతి యగు యెహోవా ఆయన సైన్యాలవి. జాగ్రత్త. పాపం చేసినందుకే, పాపం చేస్తున్నావంటే నువ్వేంటో తెలుసా? విశ్వాసఘాతకం, వెన్నుపోటు పొడిచావు నువ్వు. సృష్టిలో ప్రథమమైనది ఏంటి అని అంటే నా పిల్లలే అని నిన్ను సృజించాడు దేవుడు. నీ కోసం సర్వ సృష్టిని సృజించాడు దేవుడు. ప్రతి ఫలమును, ప్రతి పక్షిని, ప్రతి జంతువును నీ ఆహారం కోసమే సృష్టించాడు. ప్రతి చేపను, మత్స్యములను, సమస్తమును నీ కోసం సృజించాడు. ఎంత ప్రేమ ఉందో అంత కోపాన్ని కలగజేసావు నువ్వు. అంటే ఎంత ప్రేమ ఉందో అంత కోపాన్ని కలగజేసావు. దేవుని కంటే ఏది గొప్పది కాదు నీ దృష్టిలోగా ఉండాలి. ఆయన దృష్టిలో నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు. యేసు ప్రభువుని ఎందుకు పంపించాడు? నీకోసమే. పరిశుద్ధాత్మని ఎందుకు పంపించాడు? నీకోసమే. దూతల్ని ఎందుకు పంపిస్తున్నాడు? నీకోసమే. నీకోసమే. నీవే ఉన్నావు ఆయన కళ్ళ నిండా. నీకోసమే ఎదురు చూస్తున్నాడు. నీకోసమే. దేవదూతలు కూడా ఎదురు చూస్తున్నారట. చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 12వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ మీకు సువార్త ప్రకటించి వారి ద్వారా మీకిప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తమ పరిచర్య, మీ కొరకే తమ పరిచర్య, మీ కొరకే తమ పరిచర్య. జాగ్రత్తగా వినండి. మీకోసమే పంపబడిన ఆత్మల పరిచర్య చేస్తున్నాయట. పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను. దేవుడు చెప్పేశాడు మీరు నా పిల్లల కోసం బ్రతకాలని. అప్పుడు ఏం చేస్తున్నారు? దేవదూతలు ఈ కార్యమును తొంగి చూస్తున్నారు. ప్రతిరోజు ఆయన సైన్యాలు తొంగి చూస్తున్నాయి. ఏమన్నా భయం ఉందా? ఏమన్నా భయం ఉందా? అసలు ఏ మాత్రము భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? నీకు విరోధై ఉన్నాడు ఆయన. నీకు మరొకసారి చెప్తున్నా, నీవు తప్ప ఆయన దృష్టిలో ఇంకెవ్వరే లేరు. నువ్వే ఆయన పిల్లలు, మీరే ఆయన పిల్లలు, మనమే ఆయన పిల్లలం, మనమే ఆయన పిల్లలం. మనము ఆయనకిష్టంగా బ్రతుకుతామని సృష్టించాడు. పోయిన వారం కార్తీక్ చెప్పాడు, మనల్ని పుట్టించటానికి కారణం ఆయన మహిమ కొరకు. ఆయన మహిమార్థమై మనం పుట్టాం. ఆయన మహిమపరచాలి భూమి మీద ఉన్నందుకు. నిద్రపోతుల్లాగా, తిండిపోతుల్లాగా, సోమరిపోతుల్లాగా, తాగుబోతుల్లాగా, తిరుగుబోతుల్లాగా, వ్యభిచారుల్లాగా లోక సంబంధమైన ఆలోచనలు పెట్టుకొని మనం ఉన్నామనుకో, ఆయన మనమే ఆయన బిడ్డలమని, ఆయన కోసమే మనం బ్రతుకుతామని నమ్మకం మీద భూమి మీదకి పంపిస్తే, మనమే ఆయనకి తిరుగుబాటు చేస్తే, ఆయనే విరోధి అయిపోయి ఆయనే యుద్ధానికి సిద్ధమవుతుంది. ఆ కారణం ఎవరు? ఎటు తిరిగి నువ్వే. నువ్వు చేస్తున్న పాపమే. అర్థమవుతుందా? ఎందుకు ఇలా అంటే, ఒకసారి అమెరికాలో ఒకసారి మీ రాత్రి చదివిన విషయం ఏంటంటే, 13 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మాయిలు వ్యభిచారులు అయిపోతున్నారట. వ్యభిచారులు అయిపోతున్నారు 13 సంవత్సరాలు వచ్చేసరికి. ఇంకా నీకు చెప్పాలంటే ప్రతి 4 నిమిషాలకు ఒక అమ్మాయి వ్యభిచారి అయిపోతుందంట. ఎంత పాపంలో పడిపోతున్నారు చూసారా? వ్యభిచారం అయిపోతున్నారట. అది ఎక్కడండి? హైదరాబాద్లో ఏదో రోడ్డు. నైట్ 9 అయిందంటే రోడ్డు మీదే ఉంటారట. వ్యభిచారం, పాపంలో పడిపోతున్నారు. రోజు పాపంలో పడిపోతున్నారు. ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు? తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులుగా ఉండవలనని ఆయన నిర్ణయించుకొని నిన్ను పుట్టిస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు కావాలని ఆయన కోరుకొని నిన్ను పుట్టిస్తే నువ్వు ఇలా చేస్తావా? విశ్వాసఘాతకం చేస్తావా? నువ్వు నమ్మించి పొడిపుడతావా? కట్టప్పలాగా తయారైపోయావా నువ్వు? ఊరుకుంటాడండి అసలు? యోబు గ్రంథం 38వ అధ్యాయము 23వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 23వ వచనం.
యోబు గ్రంథం 38వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 23వ వచనం. ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూసితివా? ఏంటి, నీ మీద వడగళ్ళు పట్టానికి దాచిపెట్టాడటండి. అది అడొకటి యూట్యూబ్లో చూసాం. వెనకున్నాయి చాలా బోల్డ్ ఉన్న దాచిపెట్టినవని చెప్తారు. ఎవరు యాక్టర్, ఎవరండి ఆయన? బాలకృష్ణ. బోల్డ్ అన్ని ఉన్నాయి దాచిపెట్టామంట, బోల్డ్ అన్ని ఉన్నాయి దాచిపెట్టాం. దేవుడు కూడా దాచిండు. ఏంటో తెలుసా? ఆయన సైన్యాలని ఎప్పుడు ఎలా నేను లేపేయాలో ఆయన సైన్యాలన్నీ రెడీ సిద్ధం చేసి దాచిపెట్టాడంట. ఎప్పుడు నెత్తి మీద పడుతుందో తెలియదు, ఎప్పుడు ఏ పిడుగు పడిద్దో తెలియదు, ఏ ఉరుమురిద్దో తెలియదు, ఏ తుఫాన్లో కొట్టుకుపోతావో తెలియదు. ఎలాగైనా ఆయన సైన్యాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. జాగ్రత్త. ఇంకేమంటున్నాడు కీర్తనల గ్రంథములో? ఈ మాట ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం మళ్ళీ ఎక్కడ? 148 అధ్యాయము 8వ వచనం మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆ వడగండ్లు ఎవరో చూద్దాం. అగ్ని వడగండ్లారా, హిమమా ఆవిరి, అది సంగతి. ఇవన్నీ ఆయన సైన్యాలు. 2వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించండి, ఆయన సైన్యములు ఇవి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించండి. ఇవన్నీ ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అంటే ఏంటో నీకు ఇంతవరకు తెలియలే. ఇవన్నీ ఆయన సైన్యాలు. ఏ సైన్యంతో అటాక్ చేస్తాడో తెలియదు నీకు. అర్థమవుతుందా? ఏ సైన్యంతో నిన్ను చంపేయాలనుకుంటున్నాడో తెలియదు, ఎటు దొరుకుతావో తెలియదు, ఎక్కడ చిక్కుపడతావో తెలియదు. అప్పుడు మనం ఎలా ఉండాలి? భయంతో ఉండాలా, లేకపోతే బాధ ఏం పర్వాలేదు అనుకుంటారా? ఏమండి, కొండ అంచుకుపోతే చివరిన కాలు జారితే పడిపోతామన్న భయం ఉంటుంది. ఏదైనా కరెంటు వైరు తెగిపోయి ఏలాడబడింది, అది పట్టుకుంటే షాక్ కొట్టి చచ్చిపోతామంటే భయం అయింది. అదే నడి రోడ్డు మీద నడుచుకుంటూ పోతే ఏ లారీయో వచ్చి గుద్దేసిద్ది అన్న భయం ఉంది. కానీ వీటన్నిటినీ సృష్టించిన దేవుడు చంపుతాడన్న భయం అసలు లేదు. దేనికైనా భయపడతాం, కానీ దేవునికి భయపడం. ఊరుకుంటాడా? ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. కోపమును రౌద్రమును కలిగిన వాడై బాహుబలముతోను చాచిన చేతులతోను నేనే మీతో యుద్ధం చేసేదాం. అబ్బా, ఏంటంట ఎంత గొప్పగా చెప్పాడు చూసావు. ఇర్మియా గ్రంథం 21:5 వచనములో కోపం ఉందంట. కోపముతోను రౌద్రముతోను అత్యుగ్రహతయు కలిగిన వాడనై బాహుబలముతోను చాచిన చేతితోను నేనే మీతో యుద్ధం చేస్తున్నాను. అందుకే ప్రతిరోజు గడవాలంటే ఎంత కష్టమో అర్థం కావాలి. ఈ రోజు గడిచిపోయింది అనేసరికి ఎన్ని కష్టాలు, పొద్దున్నుండి సాయంత్రం వరకు. తినడానికి ఎత్తుకోవాలా, అన్నిటికి ఎత్తుకోవాలా, ప్రతి పని ఒక యుద్ధం లాంటిదే. ఈ యుద్ధంలో దేవుని జ్ఞాపకం చేసుకోకపోతే ఆయన కోపం. ఆయనకు ప్రార్థన చేయకపోయినా, ఆయనకు సన్నిధికి రాకపోయినా, ఆయనకు ఇవ్వకపోయినా, ఆయన కొరకు బ్రతకకపోయినా, ఆయన పని చెయ్యకపోయినా, అన్నీ ఇచ్చిన దేవునికి కోపం రాదా? ఒక్కసారి ఆలోచించుకో. అందుకే ఆయన యుద్ధానికి ఆయనే దిగాడు. ఎవరి మీదకమ్మా? కుటుంబంలో ప్రార్థన పెట్టుకొని మీ అందరి మీదకి దిగాడు. మోకరించి ప్రార్థన చేయని వాళ్ళు అందరి మీదకి దిగాడు. ఆరాధనలో కళ్ళు ముయ్యని వాళ్ళు అందరి మీదకి దిగాడు. సోమరిపోతుల్లా చర్చికి వచ్చి నిద్రపోయే వాళ్ళందరి మీదకి దిగాడు. యుద్ధానికి దేవునికి ఇవ్వకుండా బిగబట్టే వాళ్ళందరి మీదకి దిగాడు. ప్రమాదంలో ఉన్నావు, జాగ్రత్త. ఇంకా
రెండో సైన్యం ఒకసారి చూద్దామా? మొదటి సైన్యమే ఎంతసేపు పట్టింది, రెండో సైన్యం ఒకసారి చూద్దాం. మనం 3 పార్ట్లు చేశాము, ఒక పార్ట్లోనే రెండో సైన్యాన్ని చూద్దాం. యోవేలు గ్రంథము, యోవేలు గ్రంథము, యోవేలు గ్రంథము చూసారా? స్పీడ్గా ఉండండి. యోవేలు గ్రంథము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ సైన్యాన్ని చూపిస్తున్న. ఇప్పుడు మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, ఏంటి? నేను పంపిన మిడతలను, వంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసి సంవత్సరముల పంటను మీకు మరలా నీకిత్తును అంటున్నాడు. చూసారా? ఏంటి? పురుగులు ఆయన సైన్యమా? ఏమన్నా అర్థమవుతుందమ్మా? గొంగడ పురుగులు ఆయన సైన్యం అంట. గొంగడ పురుగు అనేసరికి నువ్వేమనుకుంటా చిచ్చి అంటావు. ఆయన సైన్యం అది. నువ్వేసిన పంటను తినటానికి రెడీగా ఉంది అంటే ఆయన సైన్యం. కరువు రావడానికి కారణం ఏంటో తెలుసు? సరిగా పంటలు పండకపోవడానికి కారణం ఏంటో తెలుసు? ఇలాంటి పురుగులు తినటం వల్ల. ఇలాంటి పురుగులు ఎవరయ్యా అంటే దేవుని సైన్యం. అందుకే ఏమంటున్నాడు? మొదటిగా చెప్పింది ఏంటో తెలుసా? మిడతలు. ఆ మధ్యకాలంలో వచ్చినాయి మిడతలు. కరోనాకి టైంలో గుజరాత్ వచ్చినాయి అండి మిడతలు. అబ్బో, చాలా విస్తారమైన మిడతలు. యూట్యూబ్లో కొడితే మీకు అర్థమవుతుంది. మిడతలు కాలుతో చంపేస్తా, నెట్టేస్తా, చంపేస్తా అంటావు నువ్వు. ఒక మిడత 2 మిడతలు కనపడేసరికి, అంతే కదా? అవే దాదాపు కొన్ని లక్షలు వచ్చినాయి అనుకో, నిన్ను బొంద పెట్టేస్తాయి. భయం లేదు కదా మనకి. ఒకటి అనేసరికి ఈజీ అంటావు. కానీ ఆయన సైన్యం ఎలాంటిదో తెలుసా? మిడతల దండును పంపించాడట ఒకసారి, ఒక సందర్భంలో. అర్థమవుతుందా? అందుకే బాగా ఆలోచించండి. ఎవరెవరట ఆయన సైన్యము? మిడతలు ఆయన సైన్యమే, గొంగడి పురుగులు ఆయన సైన్యమే, పసర పురుగులు ఆయన సైన్యమే, చీడ పురుగులు కూడా ఆయన సైన్యమే. పురుగులన్నీ ఆయన బ్యాచే, మన బ్యాచ్ అనుకుంటున్నారా? పురుగులు ఆయన బ్యాచ్. పేలు ఎవరు బ్యాచ్ అట? తల్లో పేలు ఉన్నాయమ్మా? మీరు చాలా శుభ్రంగా ఉంటారు అనుకుంటా. సూపర్. తల్లో పేలు కూడా ఆయన బ్యాచ్, ఆయన సైన్యమే. చాలా అర్థం కావట్లా నీకు. నీ మీద ప్రతి సైన్యం తిరుగుతుంది. దోమలు కూడా ఆయన సైన్యమే. డెంగ్యూ జ్వరం రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన సైన్యమే. చెప్తా, అవి ముందు ఉన్నాయి, చాలా ఉన్నాయి, దాచిపెట్టా. ఇంకా చూద్దాం. 2వ అధ్యాయం 11వ వచనం కూడా చూద్దాం. 2వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞ నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు అన్నాడు. దేవుని సైన్యము బలము బహుబలంగా ఉందంట. ఎంత బలంగా ఉందంటే ఓర్చుకోలేరు, తాళలేరట. అందుకే యోబు గారి శరీరానికి పురుగులు ఎలా పట్టాయి యోబు గారు అంటే ఆ సైన్యం అటాక్. ఆయన సైన్యములను ముట్టడి దెబ్బడ వేసిని. సుడిగాలు ఎవరు? ఆయన సైన్యం అంటారు. అగ్ని ఆయన సైన్యం, మిడతలు ఆయన సైన్యం, పచ్చ పురుగులు ఆయన సైన్యం, చీడ పురుగులు ఆయన సైన్యం, గొంగడ పురుగులు ఆయన సైన్యం, తల్లో పేలు ఆయన సైన్యం. ఎందుకని అంటున్నానో తెలుసా? వీటన్నిటినంట ఒకరోజు బాగా వినాలి, లాస్ట్కి వచ్చేసాం. ఒకరోజు ఒక దేశం మీదకు పంపించిందట దేవుడు. అన్నిటినీ బ్యాచ్ మొత్తం సైన్యాన్ని అంతా ఒక చోటకే పంపించాడట.
ఆ దేశాన్ని సర్వనాశనం చేసేసాయట. ఆ దేశాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసేసాడు దేవుని సైన్యాలు. ఏ దేశానికి పంపించాడో ఏమైనా ఐడియా ఉందా? ఏ దేశానికి పంపించాడు ఐడియా ఉందా? మొత్తం చదవలేము కానీ ఒక రెఫరెన్స్ ఇస్తాను, ఆ రెఫరెన్స్ చదువుకుంటూ పోతే మీకు అర్థమైంది. ఆయన సైన్యాలన్నీ ఒకళ్ళ మీదకే పోయినాయి అంట. ఒకటే కాదు, అన్ని సైన్యాలు ఒకటిసారి పడ్డాయి. చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 27వ వచనం నుండి చదువుదాం. 105వ అధ్యాయము 27వ వచనం నుండి. ఐగుప్తు దేశంలో అంట ఫరో రాజుకు చెప్పాడట, నా ఇజ్రాయేల్ నా బిడ్డల్ని విడిపించు అని. యెహోవా దేవుడు ఎవడో అన్నాడట ఆయన. ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవడు అన్నాడట. ఎన్నిసార్లు బతిమిలాడినా, మోషే గారితో ఎన్నిసార్లు బతిమిలాడినా వినలేదట. వినకపోయేసరికి మీ పని ఎట్లా ఉందా, గర్విస్తున్నావా నువ్వు అని చెప్పేసి ఆ సైన్యములన్నిటినీ ఆ దేశం మీదకు పంపించాడట. ఆ సైన్యాలు చూద్దాం ఒకసారి, చదువుదాం ఇప్పుడు. ఐగుప్తు దేశం మధ్యన ఆయన సూచక్రియలను, హాము దేశములో మహత్కార్యములు జరిగించిరి. 28వ వచనం. ఆయన అంధకారము పంపించి చీకటి పంపించాడట. అంధకారపు చీకటి కూడా ఆయన సైన్యమే. ఆ తర్వాత వారు ఆయన మాట ఎదిరింపలేదు. 29. ఆయన వారి జలములను రక్తముగా మార్చి శాపలను చంపేసాడట. ఏంటి? జలములు కూడా ఆయన సైన్యం. ఇందాక చదువుకుని ఉన్నాడు 48వ అధ్యాయంలో కీర్తనల గ్రంథములో. జలములు ఆయన సైన్యమే, రక్తంగా మార్చేసాడట. 30వ వచనం. వారి దేశములో కప్పలు నిండెను. కప్పలు ఆయన సైన్యమే. గుర్తుపెట్టుకోండి. ఒక కప్ప చూసేసరికి మనం దూరంగా ఉరుగుతామా, ఏం చేయదులే అనుకుంటాం కదా. కప్పలన్నీ ఒక దేశంలోకి వచ్చినాయంట. ఆయన సైన్యం మొత్తం ఒక దేశంలోకి వచ్చిన కప్పలు నిండెను. అవి వారి రాజుల గదిల్లోనికి వచ్చానని చెప్తున్నాడు. 31వ వచనం. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరేగలాగా వచ్చి అని దులుపుకుంటా అంటారే. ఏంటి జోరేగలు అని అంటారు కదా అప్పుడప్పుడు. మరి జోరేగలు ఎవరి సైన్యం? దేవుని సైన్యం అంట. జోరేగలు ఎవరి సైన్యం? దేవుని సైన్యం. జోరేగలు పుట్టిన వారి ప్రాంతములన్నిటిలో దోమలు వచ్చను. దోమలు కూడా ఆయన సైన్యమేనా? నీకు మలేరియా రావాలన్నా, ఒకవేళ డెంగ్యూ రావాలన్నా, వైరల్ ఫీవర్ రావాలన్నా దోమ కుడితే వచ్చింది. దోమ కుట్టడం వలన డిసీజ్ వచ్చింది, వైరస్ వచ్చింది. వైరస్ వలన మలేరియానో, టైఫాయిడో, డెంగ్యూ లేకపోతే ఇంకొకటో జ్వరం రావడానికి కారణం ఏంటి? ఇదే. దోమలు కూడా ఆయన సైన్యమేనా? ఒక దోమ ఏం చేసింది నన్ను అనుకుంటున్నావు? అది చెవి కాడికి వచ్చి గుయ్యమనేసరికి, దాన్ని వెళ్ళగొట్టేసరికి ఇంకో దోమ కాలు కాడికి వచ్చి కుట్టింది. అందుకే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు తెలుసా? దోమల మీద యుద్ధం అన్నాడు. దోమల మీద దండయాత్ర అంట చేద్దామన్నాడు పోయినసారి గెలిచినప్పుడు. ఏంటి దండయాత్ర చేసే అంత స్థాయికి వచ్చినాయి దోమలు అంటే? అవును, మరి ఏమీ చేయలేవు నువ్వు. తుపాకులతో కాల్చలేవు, బాంబులతో పేల్చలేవు. ఎందుకంటే అది దేవుని సైన్యం. దోమలు వచ్చెను. 32వ వచనం. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను. వడగండ్లు కూడా ఆయన సైన్యమే. వారి దేశంలో అగ్ని జ్వాలలు పుట్టించెను. అగ్ని జ్వాలలు కూడా ఆయన సైన్యమే. 34వ వచనం. ఆయన ఆగ్నేయ గట పెద్ద మిడతలు వచ్చి పడ్డాయట. పొలాలన్నీ తినేసినాయట. అంత చీడ పురుగులు ఆయన సైన్యం. ఎందాక చదువుకున్నాం. చీడ పురుగులు ఆయన సైన్యానికి వచ్చినాయి అంట. 36వ వచనం. అది సంగతి ఏంటి ఇప్పుడు చెప్పండి అమ్మా. ఈ జ్యేష్ఠుల్ని చంపేటప్పుడు సంహారదూత అని రాశాడు బైబిల్లో. నిర్గమకాండములో సంహారదూత పశుపక్షాదుల్లో మొదటిగా పుట్టినది మొదలుకొని మనుషులకు పుట్టిన వారందరినీ హతం చేసిండ్రట. దేవుడు అన్నాడు సంహారక దూత అన్నాడు. దేవుడేమన్నాడు? సంహారక దూత అన్నాడు. సంహారక దూత అంటే దూత కాదు, సైన్యం. ఏంటా సైన్యం అంటే? డిజీజ్, స్పాట్లో చచ్చిపోయే రోగం, వైరస్ వచ్చిందంట వాళ్ళకి.
ఏమైనా దూత వచ్చి కత్తి తీసుకొని నరికేసింది అందరినీ తలలో పొడిసేసింది అనుకున్నారా? బైబిల్ ఎక్కడన్నా రాసుందా? ప్రథమ ఫలము మొదటిగా పుట్టిన కుమారుణ్ణి అందరినీ హతం చేసిన అని రాసుంది. ఎక్కడ కత్తి పట్టల, కత్తి వాడల, రక్తం చిందించల, కానీ చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారు? రోగంతో. ఏం రోగం? అంతు చిక్కని డిజీజ్, వైరస్. దాన్నే దేవుడు అన్నాడు, ఆ వైరస్ కు పెట్టిన ముద్దు పేరేంటో తెలుసా? సంహారక దూత. ఇవన్నీ కూడా అటాక్ చేసే అన్ని సైన్యాలన్నీ ఒక దేశం మీద పంపిస్తే అక్కడ మిగల్లే. భయం లేదు మనకి. కొద్ది గొప్ప కప్పలు వచ్చాయి, ఏం కాదులే అనుకుంటున్నావు, సైన్యం అది. మిడతలు వచ్చాయి, ఏం కాదనుకుంటున్నావు, సైన్యం అది. పేలు ఆయన సైన్యమే, దోమలు ఆయన సైన్యమే, ఈగలు ఆయన సైన్యమే. ఆయన సైన్యమే అటాక్ చేస్తున్నాయి, రకరకాల రోగాలు కలగజేస్తున్నాయి, మనుషుల్ని చంపేస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి ఆయన సైన్యమే, తుఫాన్లు వస్తున్నాయి ఆయన సైన్యమే, వడగండ్లు పడుతున్నాయి ఆయన సైన్యమే, పిడుగులు పడుతున్నాయి ఆయన సైన్యమే. ఏంటి ఎన్ని సైన్యములు ఉన్నాయో తెలుసా? అందుకే ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనకు పేరుది. అన్ని సైన్యాలకు అధిపతిగా, సైన్యాధిపతిగా ఉన్నాడు ఆయన. ఏమాత్రము భయం లేకుండా జీవిస్తున్నాం, ఏమాత్రము భక్తి లేకుండా జీవిస్తున్నాం, ఏమాత్రము దేవుని ఆలోచన లేకుండా జీవిస్తున్నాం. ఎలా తప్పించుకుంటావు? జాగ్రత్త. తప్పించుకోవడానికి అవకాశమే లేదు. నువ్వే ప్రమాదంలో ఉన్నావు, నీ కుటుంబం ప్రమాదంలో ఉంది. ఇకనైనా మారు, తెలుసుకో. ఇకనైనా దేవుని సన్నిధిలో కరెక్ట్గా ఉండు, యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు. దేవుని పని చేస్తేనే ఆయన సంతోషిస్తాడు. పని చెయ్యకపోతే ఊరుకోడు. ఆయన మహిమ కొరకు నువ్వు పుట్టించాడు ఆయన. అంతేగాని నీకు నచ్చినట్టుగా బ్రతకటానికి కాదు. అర్థమైందా? దోమల మీద యుద్ధం చేద్దాం అనుకుంటున్నామేమో. ఒక దోమ కుడితే చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తెల్లారిపాటికే ఆ డెంగ్యూకి రక్త కణాలు పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. 2-3 రోజుల దాకా బతికిన వాళ్ళని చూసి ఉంటాం, కానీ ఒక రోజులోనే చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు డెంగ్యూ వల్ల. చాలా జాగ్రత్త. ఏ రోజు నువ్వు దేవునికి చిక్కుతావో, ఏ రోజు నీ కుటుంబం చిక్కుతుందో, అంతో ఇంతో భయభక్తులు కలిగి ఇకనైనా బ్రతుకు. ఇకనైనా ఆయన సైన్యాన్ని తెలుసుకో. ఇకనైనా ఆయన ఎంత రోషం గలవాడో తెలుసుకో. ఇకనైనా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించటానికి, ఆయన గురించి ఆలోచించటానికి ప్రయత్నం చెయ్యి. అంతేగాని నీకు నచ్చినట్టుగా బ్రతికితే నీకు స్పాట్ పెట్టేది ఆయనే యుద్ధంలోకి దిగాడు. ఇన్ని రెఫరెన్స్లు ఎందుకు ఇచ్చానంటే ఆయనే యుద్ధంలోకి దిగాడు కాబట్టి ఆయన చేతుల్లో నుండి తప్పించుకోవడం చాలా కష్టం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఇప్పటి వరకు కొన్ని సైన్యాల వరకు మనకు తెలుసుకున్నాం. 2వ పార్ట్లో ఇంకా సైన్యాలు ఉన్నాయి, 5 తెలుసుకున్నాం. 3వ పార్ట్లో ఇంకా సైన్యాలు ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన మన ఆయన, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేశారు. విని విడిచిపెట్టే వారిగా ఉండక ఈ మాటలు ప్రతి హృదయములో పడి ఫలించినట్లుగా తాము ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకొని ఇకనైనా దేవుని గురించి ఆలోచించాలా, దేవుని కొరకు బ్రతకాలా, దేవునికి యథార్థంగా బ్రతకాలన్న మంచి నిర్ణయం తీసుకునే బిడ్డలుగా నీ బిడ్డలు సిద్ధపరచుకోమని తండ్రి, ప్రతి వారిని మార్చి మారు మనసును కలగచేసి నీ చిత్త ప్రకారము నీ ఎదుట యథార్థవంతులుగాను, పరిశుద్ధులుగాను, నిర్దోషులుగా నీ బిడ్డలు బ్రతికి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా వారిని ఏర్పాటు చేసుకోమని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అలాగనే ఇటు వాక్యమును విన్నవారిని, చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించి నీ మహిమ కొరకు ప్రతిష్ఠింప చేసుకోమని వేడుకుంటూ ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.